మనకు టైం పడుతుంది. అందుకోసమే మన ముఖ్యమంత్రి గారు 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు రైతులకు ఈ వచ్చే నెల డిసెంబర్ లోపల తప్పకుండా మరి ఏమైతే రైతు బీమా వచ్చిన వెంటనే ఈ రోజు రైతు రుణమాఫీ కానీ 6 గ్యారెంటీ ఏమైతున్నదో అది అమలు చేసే దిశ కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటని చెప్పి మనం చేస్తూ అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం, మరి ఆ స్కూల్ దాదాపు 200 కోట్ల రూపాయలతో మరి 20 ఏళ్లుగా గత ఎమ్మెల్యేలు ఖాళీ శిలాపాలుగా తప్ప ఏ అభివృద్ధికి చేయలేరు. ఈ ఎమ్మెల్యే ఒక సంవత్సరంలోనే తాండూరు అభివృద్ధి చేస్తున్నాడు. అదే ఈ ఎమ్మెల్యే 20 ఏళ్ల కింద ఉంటే మన తాండూరు ప్రాంతం ఒక సింగపూర్లో తయారైంది తాండూరు ప్రాంతం అని చెప్పి తెలియదు. ఈ ఎమ్మెల్యేకు ఖచ్చితంగా మన తాండూరు ప్రజలంతా ఒక 25 సంవత్సరాలకు ఈయన ఎమ్మెల్యే ఉంటాడు. ఈ ఎమ్మెల్యే గెలుస్తాడు. ఎందుకంటే ఈ 1 సంవత్సరాల మీద అభివృద్ధి చేసాడు తాండూరు నియోజకవర్గం. మరి 5 ఏళ్లలో ఇంకెంత అభివృద్ధి చేస్తాడో మరి ప్రజలు మరి ఈరోజు సంతోషపడుతున్నారు. ఎందుకంటే మరి కొంతమంది అభివృద్ధి తట్టుకోలేక కొంత బయట చేసేలా ఎమ్మెల్యే ఉండదు కూడా ప్రతిపక్షాలు. ఇక బీజేపీ అయితే లేదే లేదు. ఇక ఈ అభివృద్ధి వస్తే ఇంకా కొన్ని రోజులు ఎవరు యా ఎమ్మెల్యే యా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు బీజేపీ ఎవరు కనిపించారని చెప్పి తెలియదు. అగమతి పెద్దలందరూ రాష్ట్ర వ్యాప్తంగా 18-20 వచ్చాయి. ఆ స్కూల్లో అందరినీ వేరే జిల్లాలో తీసుకొచ్చి మన పిల్లలకి ఇబ్బంది పెట్టకుండా అటువంటి ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఎందుకంటే మెడికల్ ఒక తీసుకుని అనుకోండి, మెడికల్ కాలేజ్ ఒక ఎగ్జామ్ పెట్టి ఒక ర్యాంక్ ద్వారా లేదంటే ఇక్కడ పెట్టిన మన పర్పస్ కూడా సాల్వ్ కాకుండా పోతుంది డెఫినెట్గా. అందుకని నేను చెప్తున్నట్టు వాళ్ళకి మన ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో వల్ల కాన్షియస్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చేస్తే డెఫినెట్గా మన పిల్లలు బాగుపడతారు. ఈ ఉద్దేశం हमारे यूथ NSUI सब यहाँ पर जमा हुए, इनका मैं हाथ जोड़कर धन्यवाद करता हूँ। सबसे पहले ये जो इंटीग्रेटेड स्कूल आया है नाडूर में, इसके लिए मैं CM साहब का और हमारे मनोहर रेड्डी साहब जो कि हर वक्त कुछ ना कुछ काम के लिए हैदराबाद नाडूर फिर रहे हैं, कंटिन्यू हम देख रहे हैं कि कंटिन्यू कोई ना कोई काम पकड़ के जो है ना MLA साहब सेक्रेटरीट जा रहे हैं। हर दिन हर रोज़ कुछ ना कुछ काम पे है। आने वाले दिनों में जैसे कि आप जानते हैं इंटीग्रेटेड स्कूल आया है, आने वाले दिनों में और भी कई डेवलपमेंट्स है। इलेक्शंस में हमें बराबर इसका साथ देना है और आगे लेके चलना है। आने वाले दिनों में हमारे मनोहर रेड्डी साहब जो कामा करने वाले हैं, आपको अंदाज़ा नहीं है उनकी इतनी ज़बरदस्त टीम बनने वाली है और इतना अच्छा काम होने वाला है कि मैं आपको बता नहीं सकता। आने वाले दिनों में आप खुद देख सकते हैं।